మీకు స్తోత్రము. అందరూ చేతులు దాంట్లో మీకు కూడా హస్తం సమర్పించండి పాప వైపు. పరమా పుత్ర మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ మీకు స్తోత్రము. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ అమితమైనది, నీ దయ వెలకట్టలేనిది నాయనా. మీకు స్తోత్రాలు. మీ దయా రెక్కల చాటున్నాయన మా కుటుంబాన్ని మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ కార్యక్రమం కొరకు ఎన్నో దినాల నుంచి ప్రార్థన మీ సేవకులు సంఘమైన వారు నాయన మేము కూడా నాయన ప్రార్థన చేయటానికి చేసిన ప్రార్థనకు ఎంత మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు తోడై ఉన్నారు, వందనాలు అయ్యా. మా ప్రార్థన మా కుమార్తెలు రాజనగరకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. నిత్యముగా ప్రభా యూహిత మూలకమ్మగా మార్చబడునుగాక. అలా మార్చబడాలంటే ప్రభానైనా మీకు వందనాలు. ఎస్తేరు రాజ్యములో ఉన్న స్త్రీలందరికంటే హేగే చేత ఎక్కువగా ప్రేమించబడింది నాయన. మీ చేత ఎక్కువగా ప్రేమించబడునుగాక. మీ చేత ఎక్కువగా ప్రేమించబడునుగాక. అయ్యా, అందరికంటే ఎక్కువగా దయ పొందింది ఎస్తేరు నాయన. అలాగూ మీ దయాదాక్షిణ్యములు బిడ్డ మీద ఉండునుగాక. మీ కరుణా కటాక్షములు బిడ్డ మీద ఉండునుగాక. వయస్సునందు జ్ఞానమందు మీ దయందును మనుషుల దయందును నీ బిడ్డ ఎదిగి ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. తల్లిదండ్రులకి, సంఘానికి, సమాజానికి మీకు ఉపయోగపడే పాత్రగా నీ బిడ్డ దీవించబడునుగాక. కృపతో మీరు నింపండి నాయన. మీకు స్తోత్రాలు. అన్ని విషయాల్లో మీరు తోడయుండి బంధువులు, స్నేహితులందరూ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ జరగబోతున్న క్రమము కూడా దీవెనకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఈ యొక్క స్తుతి, ప్రార్థన, కృతజ్ఞత కూడిక, నూతన వస్త్ర బహుకరణ మీకు మహిమకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా మంచి వాతావరణాన్ని మీరు ఇచ్చారు నాయన. ఈ ఏర్పాట్లు మీరు అనుకూలపరిచారు, సేవకులు మీరు నడిపించారు, బంధువులు మీరు నడిపించారు నాయన. ఓ దేవా, నా తండ్రి నాయన, నా ప్రభా, ఇంతవరకు మీ కాపుదల, మీ కృప, మీ దీవెన, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీకు మహిమకరంగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా నీ కుమార్తె యూహితాన్ని బట్టి మీకు వందనాలు. కృపకు పాత్రుడిగా స్థిరపరచబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, ఎస్తేరు వలె దీవించబడునుగాక, దెబోరా వలె స్థిరపరచబడునుగాక, మంచి ప్రార్థనా పదాలుగా ప్రతిష్ఠించబడునుగాక. మీకు వందనాలు నాయన. पहली बार कुछ भी करो हमेशा थोड़ा डर लगता है, गाड़ी हो या मार्केट, पर जब प्लेटफॉर्म पावरफुल हो,